ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. నేను చేయబోయే రెసిపీ ఏంటి అనేది థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక చూస్తుంటే కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని అందులో సాల్ట్ లేదా గడ్డపు వేసుకుంటాము. మరిగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటామండి. లేదు అంటే స్కిప్ చేయొచ్చు. మరుగుతున్న వాటర్‌లోని కొంచెం కొంచెంగా రాగి పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి అనేది ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇదంతా కూడా సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. నేను కలిపేటప్పుడు పిండి కనిపిస్తుంది కదా! నేను స్టవ్ ఆఫ్ చేసేసి మరొక్కసారి కలుపుకున్నానండి. మొత్తం కలిసేటట్లు కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించానండి. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసినప్పుడు కలిపాను కనుక పచ్చివాసన ఉంటుంది. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికిస్తే పచ్చివాసన పోతుందనమాట. చూసారా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! అలా ఉంటే సరిపోతుందండి. కొంచెం లూజ్‌గా ఉన్నా పర్వాలేదు. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నానండి. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటాము. కార్తీక మాసం కనుక ఉల్లి, వెల్లుల్లి లేకుండా నేను చేస్తున్నానండి. తినేవాళ్ళైతే కనుక వెల్లుల్లి వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే తీపి వస్తుంది కనుక స్కిప్ చేయడం బెస్ట్. నెక్స్ట్ అందులో టమాటా పండు వేగిన తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నానండి. చింతపండు తీసుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత కొన్ని అల్లం ముక్కలు తీసుకున్నాను. అల్లం ముక్కలు వేసుకొని మరొకసారి కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత నేను కొన్ని కరివేపాకు వేసుకున్నానండి. ఇందులో మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వేగిన తర్వాత మిక్సీ పెట్టుకోవడం ఇలానే తీసుకోవచ్చు. లేదు అంటే కనుక మీకు నచ్చితే తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, పోషకాలతో నిండి ఉంటుందండి. ఎముకలకు బలాన్ని ఇస్తుంది, రక్తహీనతను తగ్గిస్తుందండి. ఈ రాగి పిండిని ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.